మిలిటరీ ట్రైన్డ్ మేజర్ ని నేనెన్ని డ్రామాలు ఆడాలి? రేయ్, నువ్వెన్ని డ్రామాలాడినా నన్నేం చేయలేవు. నా కాలు విరిగింది, 5 అంతస్తుల బిల్డింగ్ నేనేలా ఎక్కగలను? నా చెయ్యి విరిగింది, అన్నిటికీ రిపోర్ట్లున్నాయి. విరిగిన చేత్తో గన్నెలా పట్టుకుంటాను. ఇదిగోరా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తానే కదరా యాంటిసిపేటరీ బెయిల్ నా కోట్. పెద్ద పులినే కొడతావు. ఇప్పుడు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటావా? ఎరా, నిన్ను అరెస్ట్ చేస్తే ఈ గవర్నర్ లాంటి చెత్త నా కొడుకులు 100 మంది నిన్ను 5 నిమిషాల్లో బయటకు తీసుకొస్తారు. నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను 1000 సార్లు అరెస్ట్ చేయాలి, 100 సార్లు ఉరి తీయాలి. నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అప్పుడు నిన్ను నడి రోడ్లో అండర్వేర్ తో కొట్టుకుని తీసుకెళ్తా. ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్ట్ ఇస్తాను. 1, 2, 3. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. గెట్ రెడీ. మీ నాన్నగారు నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చారు. మరి మీరు రాజీనామా చేస్తారా? చూడండి, మీ అందరికీ తెలుసు చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడని. కాబట్టే మా నాన్నగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కోర్టులో ప్రెజెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం 100% యాక్సిడెంటల్ కాదు. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పిరేటర్స్ ని పట్టుకుంటారు. అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, ఇంక్లూడింగ్ మై ఫాదర్. నేను నిర్దోషినని ప్రూవ్ అయితే రాజీనామా చేస్తానన్నాడు గాని కొడుకు మాట మీద నిలబడమని చెప్పు. పదవంటే నాకు ప్రాణం. నేను పదవిలో లేకపోతే చచ్చిపోయినట్లే. అమ్మా, మీ నాన్న నిర్దోషని కోర్టు చెప్పింది పేపర్లు రాశాయి. ఇంకా ఎందుకురా ఆయన్ని బద్ధశత్రువులా శిక్షించాలని చూస్తావు? అమ్మా, ఆయన స్వార్థం కోసం సిన్సియర్ గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు. అతని కుటుంబం రోడ్డున పడి బోరుమని ఏడుస్తోంది చూడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావే, ఎలాగమ్మా? లేదురా, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని అపోజిషన్ వాళ్ళే అబ్బాయిని చంపేశారంట. ఆయన అంత ఘోరం చెయ్యర్రా. అలా అని తప్పే చేయరని అంటలేదు. 20 ఏళ్లుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చివారిలో తయారయ్యారు. ఆయన్ని చూస్తుంటే భయం వేస్తుందిరా. నా కోసం ఆయనకి ఆ పదవి వదిలేరా. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది నీకోసమో నా కోసమో వదిలేయడానికి అది ఆడుకునే వస్తువో లేక మన ఆస్తో కాదమ్మా. ఎన్నో కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాల్ని బాగు చేస్తాననే నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత. ఆయన ఒక్కరి సంతోషం కోసం వాళ్ళందరికీ నేను ద్రోహం చేయలేనమ్మా. ఐఎమ్ సారీ. నీకు పదవి పట్టిందిరా. నువ్వు మారిపోయావు. ప్రపంచంలో ఎవరైనా మారుతారు గాని నా కొడుకు మారడు అనుకున్నారు. నీకు తండ్రి కంటే పదవే ఎక్కువని ఇప్పుడే తెలిసింది. ఇలా అడగడం తప్పేనయ్యా, నన్ను క్షమించు. అమ్మా, డిఎన్కే బాగా పవర్ఫుల్ అయిపోయాడయ్యా. పై కమిటీ అని తెగ పొగిడేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏమైనా గెలిచామనుకో నా సీటు చిరిగిపోద్ది. ఈ స్టేట్ పాలిటిక్స్ డిస్కస్ చేయాలి. ఒకసారి రమ్మని ప్రైమ్ మినిస్టర్ కబురు చేశాడంట. ఢిల్లీ వెళ్తున్నాడు. ఎందుకు రాపావు కుట్రై? చూడండి సార్, మీ కొడుకుని ఏం చేయలేక కోపంతో పిచ్చి కుక్కల రాత్రి కారద్దం బలగొట్టి చేయించుకున్నారు సార్. మేమెంత చెప్పినా మత్తెక్కించుకోకుండా
కుట్లేయించుకుంటున్నారు సార్, అదేమో మండిపోతుంది. డిఎన్కే ఏంటిది? ఏయ్, ఇదేంట్రా మంట? నీ కొడుకు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది. అది చల్లార్చడానికి నీ దగ్గర మత్తు మందుందా? ఏయ్, కుట్టో. ఓ, మంటది. ఈ మంట వల్లనైనా నా సిగ్గులేని మొహానికి రోషం వస్తుందేమో. ఫు! ఆ! ఆ! 25 ఏళ్లుగా ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్వి, నేను తొక్కలో పెద్ద రౌడీని, కింగ్ మేకర్ని. మనం ఉచ్చపోసుకోవడానికి వెళ్తే వెనక 10 మంది సెక్యూరిటీ. నిన్నగాక మొన్నొచ్చాడు వాడు, ఈ రోజు పోలీసులకు పెద్ద హీరో, ప్రజలకు నాయకుడు. మనలాంటి దొంగన కొడుకులకి ఏకులో మేకు. బాలగంగాధర్, నో, ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకనివ్వను. వాణ్ణి లేపేస్తా. వెంటనే బై ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను. నిన్ను సీఎంని చేస్తాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. సూర్య! ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. లేవండి. అయ్యా, దేవుళ్ళని కొడుకులు కన్నారయ్యా. హలో హలో బాబు, సూర్య, నాన్న, నేనేనా? ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదా, నేను చూడాలనుంది. తప్పకుండా నాన్న. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నాన్న. అలా కాదురా, నన్ను కలిశాక ఢిల్లీకి వెళ్ళు. అలాగే నాన్న. ప్రియా, మా నాన్న, ఆయన పిలుపులో ఎప్పుడూ లేని ఆప్యాయత వినిపించింది. నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తున్నారు. నాన్న, బాబు, నేను వస్తున్నానని ప్రయాణం అదేం లేదు నాన్న. లోపలికి రండి, రండి. బాబు సూర్య, మీ నాన్న ఇక నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు. అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి సిగ్గుపడుతున్నాను. ఇంతకాలం బంధాలు, బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరమైపోయాను. రాజకీయాల్లో ఉండి ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నన్ను క్షమించరా? ఏంటి నాన్న ఇది? నాలాంటి నీచుడు నీలాంటి గొప్పవాడి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదరా? నాన్న, నేను అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టం ముందు నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కరోజైనా నీతో కలిసి బతకాలనుందిరా. ఇది ఇది ఇదే నా చివరి కోరిక. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. రే రామా, అమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు. అలా అనకండి మావయ్య, నన్ను ఆశీర్వదించండి. రే, నువ్వు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వచ్చి మీరిద్దరూ నాతోనే ఉండాలి. అలాగే నాన్న. బాబు, ఒక మాట, ఆ డిఎన్కే విషయంలో జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నిన్ను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కే ఏంటి నాన్న? 1000 మంది డిఎన్కేలు వచ్చినా నన్నేం చేయలేరు. ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను. కానీ
ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకు వచ్చింది నాన్న. ఈ డోంట్ వరీ నాన్న.